హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు అనేది వీడియో చూసే వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే వెన్నొచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మేము సన్నబియ్యం తీసుకున్నామండి, సామసర బియ్యం అనమాట. సన్న బియ్యంని 1 కేజీ తీసుకున్నాము. ఈ కేజీ ముందు రోజు నైటు ఒక 3-4 టైమ్స్ వరకు వాష్ చేసుకొని శుభ్రంగా నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి ఈ బియ్యం. అండ్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత తెల్లారే మరుసటి రోజు ఇవన్నీ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోండి. ఈ బియ్యంలో ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఇప్పుడు సేమ్ అరిసెలకి ఎలా పట్టించుకుంటామో బియ్యాన్ని మెత్తగా అలా మెత్తగా పట్టించుకోవాలన్నమాట. అండ్ ఈ వాటర్ అంతా పూర్తిగా డ్రైన్ అయిన తర్వాత మిల్లు దగ్గరలో ఉంటే మేమైతే పట్టించేసుకున్నాం అనమాట. ఆ తర్వాత కలుపుకోవడానికి ఒక పెద్ద బేషన్ తీసుకొని పిండిని అంతా కూడా ఒకసారి జల్లించుకోండి. ఏమైనా ఉండలు ఉంటే మొత్తం పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం 300 గ్రాముల వరకు వెన్నపూసని యాడ్ చేసుకోవాలండి. మెయిన్ వెన్నపూస వల్లే ఈ వెన్నచ్చ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ కేజీ బియ్యపిండికి 300 గ్రాముల పైన వెన్నపూస తీసుకున్నాము. అండ్ వెన్నపూస కూడా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి. అంటే మీగడ ఫ్రెష్గా చేస్తారు కదా, ఫ్రెష్ మీగడ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ వెన్నపూస కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చే వరకు పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి. అండ్ ఆ తర్వాత ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు అనమాట. ఇందులోకి పెరుగు కర్డ్ని తీసుకోండి. అంటే కన్సిస్టెన్సీ సాఫ్ట్గా వచ్చే వరకు కూడా, అంటే ఒక 4 స్పూన్ల పెరుగు అయితే సరిపోయిద్ది అనమాట. మెయిన్ మనకి వెన్నపూస అండి. అండ్ ఆ తర్వాత 4 స్పూన్ల వరకు పెరుగుని కూడా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కూడా కలుపుకోవాలన్నమాట. వీలుంటే తీసుకోండి. ఎలాగైనా కొద్దిగా పెరుగు అయితే అవసరపడిద్ది అనమాట. ఇలా 2 చేతులతో కూడా మంచిగా సాఫ్ట్గా వచ్చే వరకు కూడా ఈ పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది కొద్దిగా తీసుకుంటూ కొద్దిగా ముద్దల్లాగా ఇలా చేసుకుంటూ పక్కన దీన్ని చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. చాలా చిన్నగా చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోకుండా ఇలా రౌండ్ బాల్ లాగా పెద్దగా ఇలా ఉండలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇలా ఇందులో నుంచే కొద్దిగా తీసుకుంటూ ఇలా చిన్న గోలీ షేప్ కన్నా కొంచెం తక్కువగా, ఐ మీన్ కుంకుడుగాయ గింజ ఉంటుంది కదండి, ఆ గింజ షేప్లో వస్తే చాలన్నమాట. అండ్ అన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద కళాయి పెట్టుకొని అందులో ఇక్కడ 1 లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రౌండ్గా చేసుకున్న ఈ బాల్స్ని ఆయిల్లోకి డ్రాప్ చేసి స్లోగా కదిలించుకోండి. ఆయిల్లోకి యాడ్ చేసిన వెంటనే కదిలించొద్దండి. 1 మినిట్ పాటు స్లోగా గరిటతో కదిలించుకోవడమే. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. అండ్ ఇవి పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. అండ్ మా పిల్లలు ఇలా కూడా తిన్నారనమాట. అండ్ ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయం కదా, మెయిన్ వెన్నపూస కదా, పిల్లలకి చాలా హెల్తీ. అండ్ ఇక్కడ బెల్లం వచ్చేసి 800 గ్రామ్స్ తీసుకున్నామండి. 800 గ్రామ్స్కి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఐ మీన్ రెడ్ బెల్లం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఈ బెల్లాన్ని కొంచెం మెల్ట్ అయ్యే వరకు కొంచెం మరిగించండి. ఐ మీన్ అందులో ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే స్ట్రైన్ చేసుకోండి. ఇక్కడ మేము స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లాన్ని కూడా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత స్ట్రైన్ చేసుకుంటున్నాము. అండ్ ఇలా అన్నీ చేసి పెట్టుకున్నామండి. పిల్లలైతే ఇలా కూడా తిన్నారనమాట మా వాళ్ళు ప్లెయిన్గా. అండ్ ఇప్పుడు పాకం అనేది ఎక్కువసేపు రావాలండి, బాగా మరిగించాలన్నమాట. అండ్ ఈలోపు ప్లేట్స్ తీసుకొని ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేసుకోండి లైట్గా. ఆ తర్వాత ఇప్పుడు పాకాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ దీనికన్నా ముందు మేము గవ్వలు చేసామన్నమాట. అందుకనే కొంచెం గిన్నె అనేది బెల్లం అనేది అంటిందనమాట. పాకం చేసే ముదురు పాకం చూస్తున్నారు కదా, ఇలా ముదురుగా రావాలండి పాకం అనేది. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోయిద్దండి.
ఇలా ఉండాలన్నమాట పాకం అనేది. ఏదైనా ప్లేట్ కేస్ చూసారంటే టంగ్ వన్ సౌండ్ రావాలన్నమాట. ఇలా సౌండ్ వస్తే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. అండ్ ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోనండి. ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ పాకం మనకి రెడీ అయినట్లే అనమాట. ఇందులోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ వెన్న ఈ బాల్స్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ పాకంలోకి యాడ్ చేసుకుంటూ. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ప్లేట్లోకి యాడ్ చేసుకొని కొంచెం పల్చగా అనుకోండి. మేము ఇక్కడ 2 ప్లేట్స్లోకి యాడ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇలా కొంచెం వెడల్పుగా పల్చగా అనుకుంటే అండ్ కొంచెం ఇవి కొంచెం సేపు తర్వాత ఏంటంటే గట్టిగా అయిపోతాయి అనమాట. అప్పుడు మనం ఇవి ముక్కలుగా బ్రేక్ చేసుకొని నెల రోజుల పాటు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి పెట్టుకున్న ఈ అచ్చుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకొని ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ పైనే తినేయొచ్చండి. ఇలా చిన్న చిన్నగా బ్రేక్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు వేస్ట్ చేయకుండా తినేస్తారు కదా. సో చూసారు కదండి ఈ వీడియో. మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో చూసారు కదా, లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.